ఐబీపీఎస్ క్లర్క్ 2021 ఇలా చేస్తే బ్యాంకు కొలువు మీదే. ఐబీపీఎస్ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటే మంచిది, సిలబస్ ఏంటి, ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, డేట్ షెడ్యూల్ ఎలాగ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం స్కోర్ చేయగలం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఎన్ని విధాలుగా ఉన్నాయి, తెలుగులో ఉండిపోతుందా ఇంగ్లీష్లో ఉండిపోతుందా, అవి మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకోబోతున్నాం. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిపరేషన్ టిప్స్. బ్యాంక్ ఉద్యోగం అనేది చాలా మంది కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చేసింది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 7,855 క్లర్క్ పోస్టులని భర్తీ చేసేందుకు ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ దరఖాస్తును స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా విధానం ఐబీపీఎస్ క్లర్క్ సిలబస్లో ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే జాబ్ సాధించవచ్చు, పూర్తి ప్రిపరేషన్ ప్లాన్ వివరం మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణలోని ఐబీపీఎస్కి సంబంధించి 333 వేకెన్సీస్ చూపించుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 347 రూపాయల క్లర్క్ పోస్టులని ఐబీపీఎస్ భర్తీ చేయబోతుంది. అయితే ఈ ఏడాది జూలైలోనే ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీపీఎస్ ఎగ్జామ్ మనకి ప్రాంతీయ లాంగ్వేజ్లోని నిర్వహించాలనే డిమాండ్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది ఆ టైంలో. కాకపోతే ప్రజెంట్ ఉత్తర్వులతో తిరిగి ప్రారంభమైంది కూడా. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీగా చెప్తున్నారు. సో మనకి ఐబీపీఎస్లో బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ ఏ విధంగా ఉండిపోతుంది అనేది చూసుకుంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అయితే డేట్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నట్లయితే, రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తేదీ 7th అక్టోబర్ 2021 నుంచి 27th అక్టోబర్ 2021 వరకు మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉంటున్నాయి. పేమెంట్స్ కూడా ఈ డేట్స్లోనే పే చేయవచ్చు. 7వ తారీఖు నుంచి 27th అక్టోబర్ వరకు మనం పే చేయవచ్చు. అలాగే కాల్ లెటర్స్ని కాల్ లెటర్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే, నవంబర్ 2021లో కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది. అయితే డేట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. బిఫోర్ 15 days బిఫోర్ 1 week మనకి ఆల్టర్స్ డౌన్లోడ్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా నవంబర్ 2021లోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రిలిమినరీ, మనకి ఇక్కడ ఎగ్జామ్ 2 మాడ్యూల్స్లో ఉంటుంది. ఫస్ట్ మాడ్యూల్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ సెకండ్ మాడ్యూల్ వచ్చి మెయిన్ ఎగ్జామ్స్ ఉండిపోతున్నాయండి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రిలిమినరీ డిసెంబర్ 2021లో కండక్ట్ చేయబోతుంది. దాని రిజల్ట్ కూడా డిసెంబర్ 2021 చివరి కానీ జనవరి 2022 బిఫోర్ పొంగల్ అనగా ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్లో కానీ మేబీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ సెలక్షన్ ప్రిలిమినరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, రిజర్వేషన్ క్రైటీరియా మిగతా క్రైటీరియా బట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ అనేవి మనకి డిసెంబర్ 2021 జనవరి 2022లో ఆల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ అనేది జనవరి లేదా ఫిబ్రవరి 2022లో ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ కూడా మనకి ఏప్రిల్ 2022లోనే మనకి ఇవ్వబోతున్నారు వీళ్ళు. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకున్నట్లయితే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దీంట్లో టోటల్గా క్వశ్చన్స్ 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉండబోతున్నాయి. మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ వచ్చి 100 ఉంటాయి. అయితే ఇక్కడ 3 కేటగిరీస్కి డివైడ్ చేయబోతున్నారు సెట్ టెస్ట్ని. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ వన్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ థర్డ్ వన్ రీజనింగ్ ఎబిలిటీ. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఉంది చూసినట్లయితే. అలాగే ఇక్కడ
అండ్ ఇన్ దిస్ ప్లేస్ స్టార్ మార్క్స్ ఐడెంటిఫికేషన్. దీని అర్థం ఏంటంటే మనకు లోకల్ లాంగ్వేజెస్లో క్రైటీరియా అప్లై అవుతుంది ఇది. అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ అప్లై అవుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి స్టూడెంట్ సౌకర్యం బట్టి ఆ ఎగ్జామ్ని ఆ విధంగా రాయాల్సి వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయవలసి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఈ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ కూడా లోకల్ లాంగ్వేజెస్ని ప్రిఫర్ చేయవచ్చు క్యాండిడేట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఇవ్వబోతున్నారు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్ 35 మార్క్స్ ఇవ్వబోతున్నారు. టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అండ్ టోటల్ మార్క్స్ వచ్చి 100. ఈచ్కి మొత్తం టోటల్ టెస్ట్ 60 మినిట్స్లో మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వన్స్ ఈ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకున్నట్లయితే, ఇక్కడ 4 క్రైటీరియాస్ ఉంటాయండి. ఈ 4 క్రైటీరియాస్లోని ఫస్ట్ క్రైటీరియా ఇది ఈ సీక్వెన్స్లో పాటించాలని రూల్ లేదు అక్కడ. సో మనకి ఫస్ట్ క్రైటీరియాలోని మేబీ జనరల్ ఇంగ్లీష్ రావచ్చు, సెకండ్ క్రైటీరియాలో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ రావచ్చు, థర్డ్ క్రైటీరియా రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ రావచ్చు, అండ్ ఫోర్త్ క్రైటీరియా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రావచ్చు. అయితే సేమ్ ఇందాక చెప్పినట్లే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే రాయవలసి వస్తుందండి. అయితే ఇక్కడ 1, 3, 4 జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ 3 వచ్చి లోకల్ లాంగ్వేజ్ కూడా ప్రిఫర్ చేయవచ్చు. అయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ది 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్, అండ్ థర్డ్ రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్, అండ్ ఫోర్త్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్కి మనకి ఇవ్వబోతున్నారండి. టోటల్ టైం వచ్చి మనం 160 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 అండ్ టోటల్ ఆఫ్ మార్క్స్ వచ్చి 200 మార్క్స్కి మనకి టెస్ట్ అనేది మెయిన్స్ ఉంటుందండి. ఇది మెయిన్స్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఓకే, అలాగే మీరు ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, ఆంధ్రప్రదేశ్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్, మన లోకల్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటండి, ఇంగ్లీష్ ఐదర్ హిందీ ఐదర్ తెలుగు ఉండిపోతుంది. అలాగే తెలంగాణ, తెలుగు వాళ్ళకి తెలంగాణ సీరియల్ నెంబర్ 32 ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో మనకి ఎగ్జామ్ రాయవచ్చండి. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ జూలై 1, 2021 కల్లా మినిమం 20 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ కల్లా 28 ఇయర్స్ క్రాస్ అవ్వకుండా చూసుకోవాలండి ఏజ్ లిమిట్ అనేది. సో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాడండి. 2/7/93 తర్వాత 1/7/2001 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్స్ అనేది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎడిషనల్గా మనం క్రైటీరియా పెంచుకోవచ్చు అండి ఇది. సో మన పోస్టులు అబ్జర్వ్ చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో పోస్టులు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ ఇక్కడ మనకి 1 బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగా లాస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ పోస్టులు వచ్చి ఎస్సీకి 20, ఎస్టీకి 23, ఓబీసీకి 35, అలాగా టోటల్ పోస్టులు వచ్చి మనకి 387 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామండి. అది 387 పోస్ట్స్ డిస్కస్ చేసాం. 387 క్లర్క్ పోస్టులని విడుదల చేసింది ఆంధ్రాలో అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అలాగే తెలంగాణలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ తెలంగాణలో పోస్ట్స్ వచ్చి మనకి ఇక్కడ చూడండి, టోటల్ 333 పోస్ట్స్ ఉన్నాయి. టోటల్ 333 పోస్ట్స్ అనేవి మనకి తెలంగాణలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ని పోస్టులు మనకి లోకల్లోనే ఉన్నాయి కాబట్టి మనకి కొద్దిగా స్కోర్ చేసినట్లయితే మంచి స్కోర్ పోస్ట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. సో అయితే మనం ఎగ్జామ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అయితే
రోజుకి కనీసం 6-10 అవర్స్ అనేవి మనం ఖచ్చితంగా సమయం అనేది కేటాయించవలసి ఉంటుందండి. అయితే మొత్తం ఒకే సబ్జెక్ట్ చదవకుండా వాటిని విభజించుకోవాలి. ఏదైతే కష్టమైన సబ్జెక్టు ఉంటుందో కనీసం 2 గంటల సమయం ఎక్కువగా దాన్ని కేటాయించాలి. మనకి ఏదైతే కష్టం, మేబీ ఇంగ్లీష్ కష్టం అవ్వచ్చు, లేకపోతే రీజనింగ్ కష్టం అవ్వచ్చు. ఏదైతే ఎగ్జామ్ కష్టమైందో ఆ ఎగ్జామ్‌కి మనకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకొని చదవాల్సొస్తుంది. అలాగే కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ ప్రారంభించేవారు కూడా భయపడక్కర్లే. 20-25 రోజులు కృషి చేస్తే సబ్జెక్ట్‌పై గట్టి పట్టు సాధించవచ్చండి. 20-25 డేస్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే మనకి నియర్లీ 6-10 అవర్స్ రోజుకి చదివినట్లయితే మంచి స్కోర్ రావడానికి, మంచి పట్టు సాధించడానికి కూడా మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ముందు ప్రిపరేషన్‌లో అక్యురసీ అభ్యాసం చేయాలి. ఖచ్చితత్వం అనంతరం వేగం పెంచాలి. అనగా ఏంటంటే అండి, ముందు ప్రిపరేషన్ అనేది మనకి ఖచ్చితంగా అభ్యాసం చేయాలంటే నేర్చుకోవాలండి. నేర్చుకున్న తర్వాత ఈ ఫాస్ట్‌నెస్ పెంచాలి. సపోజ్ మనకి ఒక రీజనింగ్‌లో ఒక బిట్ చదువుతున్నాం. అయితే ఆ రీజనింగ్‌లో బిట్టు 2 మినిట్స్ ప్రిపేర్ చేయాలి. 2 మినిట్స్‌లో ఆన్సర్ చేయగలిగాం. ఈ 2 మినిట్స్‌లోనే ఎక్యురసీ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఆన్సర్ అయితే కరెక్ట్‌గా వచ్చింది. అయితే మనం అంతా అయిపోయిన తర్వాత 2 మినిట్స్‌లో ఎప్పుడైతే టైం వచ్చిందో 2 మినిట్స్‌లో మనం చేస్తే మన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టం అవుతది. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో ఇచ్చేది మినిమమ్ 1 మినిట్, నియర్లీ 1 మినిట్ టైం. సో, అంటే మనం ఎక్స్‌ట్రాగా 1 మినిట్ మనం తీసుకుంటున్నాం టైంని. సో, మనం ఖచ్చితంగా 1 మినిట్‌లో లోపు లేదా 1 మినిట్ దాటకుండా మనం ఆ బిట్‌ని సాల్వ్ చేసే విధంగా మనం వేగం పెంచాలని దీనికి అర్థం అండి. సో, ముందుగా అక్యురసీ మెయింటైన్ చేయాలి. సెకండ్ అనేది స్పీడ్‌నెస్ అనేది పెంచాలండి. అక్యురసీ అండ్ స్పీడ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి. అండ్ సబ్జెక్ట్ మాత్రం కాకుండా రోజు మోడల్ పేపర్ కూడా ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక మోడల్ పేపర్ ఈజ్ ఎనఫ్ అండి. రోజుకొక మోడల్ పేపర్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక మోడల్ పేపర్ చేస్తే బావుంటుంది. అలాగే పరీక్షలో ఏంటొస్తే ఏం చదవాలి. బ్యాంక్ పరీక్ష ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ముందుగా ప్రతి విభాగంలో పాస్ అయ్యి ప్రిపేర్ కావాలి. అంటే 3 విభాగాలు కనీస మార్కులు వచ్చిన వారిని మాత్రం మెరిట్ స్కోర్‌ని పరిగణిస్తారు. మనకు ప్రిలిమ్స్‌లో 3 పార్ట్స్ ఉన్నాయి. 3 మోడ్యూల్స్ ఉన్నాయి. అలాగే మెయిన్స్‌లో వచ్చి 4 మోడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 ఏదైతే ఉందో ఖచ్చితంగా మన స్కోర్ అనేవి మినిమమ్ మార్క్స్ వస్తూ టోటల్‌గా అనేవి క్రాస్ చేయాలి. ఆ విధంగా క్రాస్ చేస్తేనే మనకి స్కోర్ అనేది ఎక్కువగా రావడానికి మెరిట్ అనేది రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంగ్లీష్‌ని తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు. ఈసారి పరీక్ష తెలుగులో రాసినందుకు మాత్రం ఇంగ్లీష్ ప్రాముఖ్యత మరవద్దని చెప్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే తెలుగులో రాసినందుకు మాత్రాన ఇంగ్లీష్ ప్రాముఖ్యత మరవదంటే ఇంగ్లీష్‌లో కూడా స్కోర్ చేస్తేనే మనం ముందడుగు వేయగలం ఖచ్చితంగా. ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయవచ్చండి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆన్సర్స్ అనేవి దీంట్లో అప్లై చేయవచ్చు మనం. ఏది కూడా సొల్యూషన్స్ సాల్వ్ చేయడానికి అదేం లేదు. డైరెక్ట్‌గా విజువల్ ప్రెజెంటేషన్‌తో మనం స్కోర్ చేయడానికి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్‌లో స్కోర్ చేస్తే టైం సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మనం పరీక్షించుకోవాలండి. బేసిక్ మినిమమ్ గ్రామర్ అనేది పెంచుకోవాలి. అంటే ఏంటంటే ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబులరీ, సెంటెన్సెస్ అండ్ రీఅరేంజ్‌మెంటు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పై పట్టు సాధించితే ఇంగ్లీష్‌లో మనం నైపుణ్యం పెంచుకోవడం ఎక్కువ అవుతుంది. అలాగే రోజు ఇంగ్లీష్ దినపత్రికలు చదవడం, వాటిని వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం అంటే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది, న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా మనకి ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందండి. సో, మోడల్ పేపర్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయాలండి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ కూడా మనకి ఇందాక చెప్పినట్టండి అక్యురసీ అండ్ స్పీడ్‌నెస్ అండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అక్యురసీ కావాలి. సెకండ్ కావాల్సింది ఏంటంటే ఖచ్చితత్వం అక్యురసీ కావాలి. సెకండ్ వచ్చి మనకి స్పీడ్‌నెస్ పెంచాలండి. సో, ప్రిలిమ్స్‌లో నిర్వహించే న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్ ఎగ్జామ్స్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగం సరితూగ విభాగాన్ని దీన్ని గుర్తించవచ్చండి. ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా ఈజీ అండి ఇవి. అర్థమెటిక్ ఆన్సర్లు ఏంటంటే ఉంటాయంటే పర్సెంటేజెస్, రేషియోస్ అండి, అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అండ్ నంబర్ సిరీస్ అండి, అండ్ బోడమస్ రూల్స్‌పై మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటి మీదే ఎక్కువ అడగడానికి చాయిస్ ఉందండి. సో, వీటితో పాటు మన డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ వెన్ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఉంటాయండి. సో, అలాంటి వాటి మీద మనం నాలెడ్జ్ పెంచినట్టయితే ఖచ్చితంగా
మనం స్కోర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ అనాలిసిస్ అండి. రీజనింగ్ అనాలిసిస్ అనేది 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కూడా ఉంటుంది కాబట్టి ఇందులో మంచి మార్కులు సాధనకి ఈ కింద వాటిని చూసినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు. మంచి మార్కుల సాధనకి ఏంటి చూడాలి? ఫస్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలోజిజం విభాగం బాగా ప్రాక్టీస్ చేయాలండి. సో, ప్రిలిమ్స్ సమయానికి అంశాలపై పట్టు సాధిస్తే మెయిన్స్‌కి అధిక శాతం సిలబస్ కూడా పూర్తి చేసినట్టు ఉంటుంది. ప్రిలిమ్స్ ఎప్పుడైతే మెయిన్ ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అవుతారో మెయిన్స్‌ని కొద్దిగా ఇంకో 30-50% ఎఫర్ట్ చూపించినట్లయితే మనం ఇంకా ఎక్కువ స్ టైంని దాని మీద కేటాయించొచ్చండి. సో, ఎక్కువ స్కోర్ చేసి రిజల్ట్ కూడా మన జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు కాకుండా మెయిన్‌లో మరో 2 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే ఇది ఫస్ట్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అండి. అంటే ప్రెజెంట్ న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అండి. బ్యాంకింగ్‌లో న్యూ ఇన్నోవేషన్స్ ఏంటున్నాయి అనే దాని మీద కాన్సంట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి స్టూడెంట్. అంటే వచ్చే చట్టాలేంటి, యాక్ట్స్ ఏంటున్నాయి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్స్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, లేదా కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, స్టాక్ మార్కెట్ గురించి, లేదా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎకానమీ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది కూడా చెయ్యాలి. ఎప్పుడంటే ఇది మెయిన్స్ ఎగ్జామ్‌కి మాత్రం చేస్తే చాలండి. ప్రిలిమ్స్‌కి మనకు అంత అవసరం ఇది ఉండకపోవచ్చండి. ఉండదు కూడా. అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనగా కంప్యూటర్స్ మన బేసిక్ ఎలిమెంట్ కింద ప్రెజెంట్ మనం చెప్పుకోవచ్చండి. ప్రతి వ్యక్తికి, ప్రతి స్టూడెంట్‌కి ఖచ్చితంగా రావాల్సింది ఏంటంటే కంప్యూటర్. సో, మనకి దాని మీదే బేస్ అయ్యి ఉంటది జాబ్ కూడా. సో, మినిమమ్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయాలండి. సో, ఆటిల మీద మన క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్ ఆఫ్ కంప్యూటర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్నెట్ కంటెంట్స్ ఏంటి, అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి, కీబోర్డ్ షార్ట్‌కట్స్ గురించి, కంప్యూటర్ హార్డ్‌వేర్ గురించి, మనకి సీపీయూ మానిటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, హార్డ్ డిస్క్స్ గురించి, ఇలాంటి బిట్స్ అనేవి మన కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో మనం నేర్చుకోవాలండి ఖచ్చితంగా. అలాగే ప్రీవియస్ పేపర్స్ మాక్ టెస్ట్స్ అండి. ప్రీవియస్ ప్రిపేర్స్ అండ్ మాక్ టెస్ట్స్ అంటే లాస్ట్ 7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ మనకెన్ని పేపర్స్ వీలైతే అన్ని పేపర్స్, ఎన్ని సార్లయితే అన్ని సార్లు మాక్సిమం మనం టెస్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలండి. ఎన్ని సార్లు ప్రిపేర్ అయితే అంత మంచిదండి మనకి. అలాగే ఎప్పుడైతే ఏ డిపార్ట్మెంట్స్ నుంచి, ఏ కంటెంట్స్ నుంచి మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది, ఏ స్కోర్ దేని మీద వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి అనే మినిమమ్ నాలెడ్జ్ కూడా మనకు స్వతహాగా మనకి ఏర్పడుతుందండి. సో, ఆ అంశాలు మరి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చి మనం చదవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాని మీద పై కాన్సంట్రేషన్ చేయడం ద్వారా మనకి క్లారిటీ కూడా మెయింటైన్ అవుతదండి. సో, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం వల్ల పరీక్షల్లో టైమ్ మేనేజ్‌మెంట్‌పై కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మాక్ టెస్ట్‌లు కూడా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మాక్ టెస్ట్ ఏంటంటే మనకి టైము ఎంతవుతుంది? టెస్ట్ 100 100 మినిట్స్‌లో చేస్తున్నావా? 60 మినిట్స్‌లో చేస్తున్నావా? 40 మినిట్స్‌లో చేస్తున్నావా? ఒక బిట్ చేయడానికి 1 మినిట్ పడుతుందా? 45 సెకండ్స్ పడుతుందా? 2 మినిట్స్ పడుతుందా? ఈ విషయాలన్నీ స్టూడెంట్ ముందుగానే తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఇలా ఎప్పటి నుంచే మెయిన్ పరీక్ష కూడా దృష్టిలో పెట్టి చదివితే ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతో పాటు మెయిన్ కూడా సన్నద్ధత లభిస్తుందని డిస్కస్ చేసాం. సో అండ్ లాస్ట్‌లీ మనం డిస్కస్ చేసుకోబోయేది ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కాస్త డిఫరెంట్‌గా ఉంటాయండి ఖచ్చితంగా. సో, ప్రిలిమ్స్‌కి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు అండ్ నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటే, మెయిన్ ఎగ్జామ్స్ మాత్రం ఓన్లీ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో పెడుతున్నారండి. అలాగే మనకి తెలంగాణలో చూసినట్లయితే ప్రిలిమ్స్ అనేవి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంటే మెయిన్స్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారండి. సో, మనం ఇవి కూడా అబ్జర్వేషన్ చేయాలండి. సో, మనం ఇంకోటి స్టూడెంట్స్‌కి నేను లాస్ట్‌లో చెప్పబోతుంది ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఎంత ఎక్కువగా చేస్తున్నామో టెస్ట్స్ కూడా అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. వితౌట్ ప్రాక్టీస్ అనేది స్టూడెంట్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్తానండి నేను.
సో, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం మనకి గట్టిగా ఉంటుందండి. సో, ఇంకోటి మీ స్టూడెంట్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అయన్నీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ టెస్ట్స్ ఐ మీన్ ఏంటి తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, అయన్నీ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.